Melting Heart Productions, PJ Clicks, Brand Partner High Levels, EV Reddy Productions. Special thanks lante chadukondi. ఈరోజు నాకు చాలా బాగుంది. నాకు కూడా. అవును, ఫస్ట్ టైం చూసినప్పటికి ఇప్పటికి ఏమనిపించింది? మనకి పెళ్ళైపోయిందా? ఆపండి మీరు మీ కామెడీ. మనకి పెళ్ళైపోయి 15 days అవుతుంది. ఓ, నాకు వార్నింగ్ ఇచ్చే రైట్ నీకు లేదు. రేపు మీ ఇంట్లో నువ్వు నేను వైఫ్ అండ్ హస్బెండ్స్. వైఫ్ అండ్ హస్బెండ్? బెడ్ పైన పడుకున్న మన బాబు పేరు విరాట్. బేసిక్గా బాబు బాగా రిచ్. ఈ బాబు సంపాదించింది కాదండోయ్, వీళ్ళ బాబు వాళ్ళ బాబులు సంపాదించినవి. మనోడు బాగానే కష్టపడి ఇంత చదివేశానా అన్నంత చదివేశాడు. సో చదువు అయిపోయిన తర్వాత వీళ్ళ బాబు ఈ బాబుకేసిన ప్రశ్న నెక్స్ట్ ఏంటి? నిన్న వీళ్ళ బాబు వేసిన ప్రశ్నకి ఈ రోజు ఈ బాబు సమాధానం ఇవ్వబోతున్నాడనమాట. మరేం చేస్తాడో చూద్దాం రండి. డాడ్, కమ్ ఇన్. కూర్చో. ఇట్స్ ఓకే డాడ్. ఏం డిసైడ్ అయ్యావు? ఐ వాంట్ సమ్ టైమ్ డాడ్. నేను ఒక సంవత్సరం బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నాను. యాజ్ యూ విష్. థ్యాంక్స్ డాడ్. బట్ టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్, యు నో. ఓకే డాడ్. ఇదండి మ్యాటర్. మార్నింగ్ నుండి పిచ్చాపాటి పనికిరాని పనులకు స్పెండ్ చేసిన టైము 7 గంటలు. పనికొచ్చే లైఫ్ మ్యాటర్ మాట్లాడడానికి పట్టిన టైము 2 నిమిషాలు. మేబీ మనీ అనేది టైంని కూడా కంట్రోల్ చేయగలదేమో అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే. హలో హలో, ఎక్కడ్రా? మీ కొంప బయటరా. వస్తున్నారా? హాయ్ హాయ్ రా.
ఎరా ఏమైంది? 1 year టైం అడిగారా? హ్మ్, మా స్టేటస్ తగ్గ కారు, మా స్టేటస్ తగ్గ ఇల్లు, వాటికి తగ్గట్టే నేను. హ్మ్. నాన్న తీస్తే కదిలే కారు, ఆయన ఉండడానికి ఇల్లు. అది చెప్తే వినే నేను. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్ రా. సో మ్యాటర్ ఏంటి అంటే, ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి 6 months రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను రా. వర్కౌట్ అయితే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓ కోటేశ్వర్లు కూడా కోరుకుంటా అనమాట. సరే నీ కోరిక ఎందుకు కాదండి, అయితే రేపటి నుండి వలేసేద్దాం. ఓకే మరి బాయ్. విరాట్, అమ్మాయిలు పడాలంటే నీ టైం 9 కాదు, వేకప్ బై 7. ఐ విల్ బి హియర్ షార్ప్. బాయ్. ఓకే. నాకు పరిచయం లైఫ్లోకి రేపటి నుండి వెళ్ళబోతున్నాను. ఫీలింగ్ వెరీ ఎగ్జైటెడ్. బయట వెయిటింగ్ రే. 2 minutes రా. వెళ్దామా? అక్కడ చూడరా. పద 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 పద. ఏముందరా. ఈ 6 months నీకే. వాట్? అర్థం కాలేదా? ఈ 6 months నీకే. ఫిక్స్ అయిపో. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ఏంజల్ని కన్నా అమ్మ నాన్న అన్ని డీటెయిల్స్ నాకు అక్కర్లేదు. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో 2 hours నాకు తెలియాలి. పని అవదు రే. రే నాకు 2 hours తర్వాత అడ్రస్ మాత్రం పడాలి రే. హలో, దొరికిందారా? రా త్వరగా రా, నేను బయటే ఉంటా. నేను బయటే ఉన్నారా, నువ్వు ముందు బయటికి రా. ఓకే ఓకే వస్తున్నా. ఇద్దరు అమ్మాయిలు పక్కా పక్కా. ఓకే ఓకే ఓకేరా, నేను ఆ మూలంటా, నువ్వు నీ పని చూసుకుని వచ్చే. అర్థమైందా? అర్థమైందిరా, నువ్వు భయపడుతున్నావు అని. బయలుదేరు. గొప్పగా తెలిసిపోతారా బాబు. ఆపిల్ ఇదేనా? అదే సినిమాలో అయితే హీరో రాగానే హీరోయిన్ వచ్చేస్తుంది. కానీ సినిమా కాదుగా. నీతో మాట్లాడాలి. ఆ స్ట్రీట్ కార్నర్ లో వెయిట్ చేయి. ఓకే ఓకే. అమ్మది నమ్మాయి ఏమన్నా ఉందా అసలు?
ఏంటి మింగేసేటట్టు చూస్తున్నాడు? ఏంటి ఇందాక 6 months ఉన్నారు వస్తున్నావు? అది కాదు, ఇందాక ట్రాఫిక్ దగ్గర నువ్వేనా? అంటే ఇందాక టెంపుల్కి వెళ్ళాను. సో ఇప్పుడు బాలేనా? అలా కాదు, ఇప్పుడు కూడా బాగానే ఉన్నావు. నా జీవితంలో 6 months నీకు ఇద్దాం అనుకుంటున్నా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో స్ప్రైట్ యాడ్ లాగా సూటిగా చెప్పు. ఇదంతా చెప్పడం కష్టం కానీ లెఫ్ట్లో లుక్ వేసుకో, ఇప్పుడు రైట్లో లుక్ వేసుకో, ఇప్పుడు బ్యాక్ లుక్ వేసుకో. ఈ బ్యాక్ కాదు, మరి నాదా? ఇక్కడ లుక్ వేసుకో. సో ఇప్పుడు ఏమంటావు? ఒక 6 months నన్ను ఉంచుకుంటా అంటావు? హే అలా కాదు, ఓ 6 months రిలేషన్షిప్ మెయింటైన్. నీకు రిలేషన్షిప్ మెయింటైన్ చేయడమేమో, అందరికీ ఉంచుకోవడమేగా. అవునా? 6 months. చిన్న కరెక్షన్. మళ్ళేంటి? ఈ 6 months ఓకేనా కాదో ఒక 4 days కలిసి డిసైడ్ చేసుకుందాం. ఈ 4 days నాకు కంఫర్టబుల్ అనిపిస్తే దెన్ విల్ గో ఆన్. మీరు బాగా బలిసిన వాళ్ళ? కొంచెం అర్థమవుతుంది. సరే 4 days ఇచ్చేసా, తీసుకో. కానీ ఒక చిన్న చేంజ్. ఈ 4 days ప్లానింగ్ నాది. నీకు ఓకే అయితే నాకు ఓకే. ముళ్ళెళ్ళ ఆకు మీద పడ్డా, ఆకలి ముళ్ళ మీద పడ్డా బొక్క ఆకేగా. పేరేంటి? విరాట్. నాన్న విరాట్, నీ ఇంటెన్సిటీ నాకు అర్థమైంది. నేను ఆకు కాదు, నువ్వు ముళ్ళు అంతకన్నా కాదు. మురిసిపోకు. నెంబర్ చెప్పి బయలుదేరు. 9966143143. సరే, రేపు కాల్ చేస్తా. హే, నీ పేరేంటి? శ్రీ. హలో, ఏం చేస్తున్నావురా? ఎంతసేపట్లో వస్తావు? ప్రేమించుకోవాలా? రానా? అవును బే, మనం ప్రేమించుకోవాలి కదా. డే స్టార్ట్ అయ్యి 3 hours అవుతుంది. ప్రేమించుకోవాలి కదూ. తిట్టమాకు. చెప్పు, ఎక్కడికి వెళ్దాం? పీవీపీ, కేఎఫ్సి, పీవీఆర్. పీవీపీ ప్రతియోడు వచ్చేస్తాడు. పీవీఆర్ ఇంట్రెస్ట్ లేదు. కేఎఫ్సి రోజు చికెనే తింటాం. ఇవన్నీ కాదులే కానీ మా ఇంటి దగ్గర ఒక మంచి శ్మశానం ఉంది, అక్కడికి వచ్చే. శ్మశానం ఏంటే? ఆపరా బాబు, నువ్వు అన్నిటికీ ఆశ్చర్యపోకు. నేను కాబట్టి ఆశ్చర్యపోతున్నా, వేరేవాడైతే అంతరిక్షం వెళ్ళిపోయాడు. సరే వస్తాను. ఓయ్ వచ్చేటప్పుడు 2 బర్గర్లు ఒక కోక్ తీసుకురా. ఇంట్లో అమ్మ ఇడ్లీ చేసింది. అక్కడ తింటావా? ముందు నువ్వు రా. బాయ్. ఏంటో దీని క్యారెక్టర్. శ్మశానంలో మీటింగ్ ఏంట్రా బాబు? ఎక్కడుంది పాప? నాన్న విరాట్ ఇక్కడ. ఇటీ ఆకలేస్తుంది. అయినా ఏంటి ఇక్కడ? బాగుందిగా, ప్రశాంతంగా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. పడుకున్నాడు ఎట్లా లెగడుగా. దామా కూర్చో. బర్గర్ అడిగితే బంద్ తెచ్చావేంటి? పొద్దున అయ్యే దొరుకుతుంది. చెప్పు, ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏమనిపించింది? చూడ్డానికి చాలా బాగున్నావు. క్యూట్గా, తెల్లగా, బొచ్చు కుక్క పిల్లల చాలా బాగున్నావు. నాన్న విరాట్, నువ్వింత క్యూట్గా స్మార్ట్గా యాక్టింగ్ లేదు. నువ్వు మీ అమ్మ ముందు, మీ నాన్న ముందు, మీ జాన్ జిగిరులు ఉంటారు చూడు, వాళ్ళ ముందు ఎంత ఓపెన్గా ఉంటావో నా ముందు కూడా అలానే ఉంది. అయినా ఈ 4 days నువ్వేంటో నేనేంటో తెలుసుకోవడానికి. ఎందుకే యాక్టింగ్లు?
వద్దు. నీకు న్యాచురాలిటీ కావాలి కదా, ఇస్తా తీసుకో. నిన్ను ఫస్ట్ టైం సిగ్నల్ దగ్గర చూశాను కదా, చూడగానే పడిపోయా. ఎత్తలేకపోయినా ఎత్తికెళ్ళిపోయి హగ్ చేసి కిస్ చేయాలనిపించింది. కానీ అంతమంది జనాల ముందు అలా చేస్తే నన్ను కుమ్ముతారని నాకు తెలుసు. అందుకే సిచ్యువేషన్ అర్థం చేసుకొని సైలెంట్ అయిపోయా. మంచి యాంగిల్స్ ఉన్నాయి నీలో, బాగానే ఓపెన్ అయ్యావు. గుడ్. నాన్న విరాట్, మనం ఈరోజు 48 minutes లవ్ చేసుకున్నాం. అయితే ఈరోజుకి చాలే, బయలుదేరు. గంట కూడా లేం కదా. పర్లా, బయలుదేరు. ఏమో రోజంతా కలిసి ఉండే రోజు వచ్చిద్దేమో. హూ నోస్, చూద్దాం. ఇట్స్ ఓకే. ఎక్కడ మెంటల్ దానిలో ఉందేంట్రా బాబు. ఏంటిది రావట్లేదు? నువ్వు రావా? నువ్వు బయలుదేరు, ఇంకోటి వస్తా అన్నాడు 5 days లవ్ చేయడానికి. వాడిని కలిసి వెళ్తా. జోక్. తెలుసుగా, వెళ్ళు. అవును, రేపేంటి ప్రోగ్రామ్? రేపా? క్యాండిల్ లైట్ డిన్నరా? అంత లేదు, సిట్టింగ్ వేద్దాం. సిట్టింగా? ఓకే, బాయ్. బాయ్. హలో అమ్మా, చెప్పు, ఏం తీసుకురాను? బ్రేజర్ ఒకటి చాలా? కావాలంటే నువ్వు తెచ్చుకో, నాకు వాట్కా తీసుకురా. ఏంటి? నువ్వు కరెక్ట్గానే విన్నావు, నాకు వాట్కానే కావాలి. ఇన్ని షాకులంటే నాకు అసలు అమ్మాయిలు మంత్ అవుతారా, లేకపోతే నన్ను ఎదవం చేస్తున్నావా? నువ్వు కూడా తొందరగా వచ్చాయి, వర్షం పడేలా ఉంది. నువ్వు బ్రీజర్ తెచ్చుకో. ఓకే. మందు బాగా అలవాటు. అబ్బో, స్ప్రైట్ కూడా. స్ప్రైట్ కూల్గా కూడా లేదు. ఇంకా ఏదో చెప్పు. అయినా అమ్మాయిలు మందు కూడా తాగుతారా? నేను ఎప్పుడు చూడనే లేదు. తాగే వాళ్ళంతా నీ దగ్గరకు వచ్చి, నాన్న విరాట్ ఈరోజు మందు తాగుతున్నాను అని చెప్పి తాగుతారా ఏంటి? ఎవడి కొంపల్లో ఆడు తాగుతారు, లేకపోతే ఫ్రెండ్స్ రూమ్లో తాగుతారు. ఆయన ఎంత పులిహారగా వింటరా బాబు నువ్వు. చాలు చాలు, పొగడకో. నీకు ఇంతకు ముందు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నో, నేను ఇంకా అంత ఎదగలేదులే. మరి నీకు? ఉన్నాడు. సరిపోయింది. ఎవరు? నీ బాయ్ ఫ్రెండేనా? వాడికి చాటింగ్ చేయడం రాదు. ఓ, చదువుకోలేదా? ఎక్కిరిస్తున్నావా? అలా కాదు, అసలు ఎందుకు గడిపారు? వాడు వెళ్ళిపోవాల్సి వచ్చింది, దూరం ఎక్కువైపోయింది, సో విడిపోయాం. ఆ దరిద్రాన్ని చూసే అవకాశం మాకేమన్నా ఉందా? అదే, ఆ అదృష్ట మహాభాగ్యాన్ని మాకేమన్నా కల్పిస్తారేమోనని. చూడు బొడ్డాడు. అయ్య బాబాయ్, మంచి నెలకుంటుందా మందు అనుకుంటుందా? ఇలా తాగుతుందంట్రా బాబు. తాగు నువ్వు కూడా. బ్రహ్మంగారు అన్నీ చెప్పారు కానీ ఇలాంటి వాళ్ళ గురించి చెప్పలేదేంటో. చీకటి పడుతుంది, భయపడతావేమో. భయపడుతున్నావా? కళ్ళు మూతడిపోతున్నా, ఆపే బాబు. ఒక పెగ్గేస్తావా? ఇది కూడా నేను వేసిస్తాలే. సరే పద మరి వెళ్దాం. ఓకే.
రేపు ప్లాన్ ఏంటి? రేపా ఇంకా ఏం డిసైడ్ కాలా. నువ్వేమైనా సజెస్ట్ చేయి. మూవీకి వెళ్దామా? ఎగ్జిబిషన్కి వద్దా? ఎప్పుడు మూవీలు పార్కులేనా? నేను నీ అంత తేడా కాదులే. ఏ ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? పోబే. రేపు మీ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? నేను ఒక్కడనే, అమ్మా నాన్న ఊరు వెళ్ళిపోయారు. సరే, రేపు మీ ఇంట్లో నువ్వు నేను వైఫ్ అండ్ హస్బెండ్స్. వైఫ్ అండ్ హస్బెండ్? బట్ ఆన్ వన్ కండిషన్. నో హగ్గింగ్స్, నో కిస్సింగ్స్, నో టచింగ్స్. నో హగ్గింగ్, నో టచింగ్, నో కిస్సింగ్సా? ఏంటో ఏంటో ఇది, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంది, ఎక్కడుందో ఏంటో. గుడ్ మార్నింగ్ అండి, కాఫీ తీసుకోండి. ఇది ఎప్పుడు వచ్చింది? మనకి పెళ్ళైపోయిందా? ఆపండి మీరు మీ కామెడీ. మనకి పెళ్ళైపోయి 15 days అవుతుంది. ఓ, మరి అది అయిపోయిందా? తెగిపోద్రోయ్. ఓకే, లేట్ అవుతుంది కానీ ముందు లేచి రెడీ అవ్వండి. ఆకలి. రెడీ. నువ్వు తిన్నావా? మీరు తిన్నాకే కదండి నేను. అంతేలే. త్వరగా కానివ్వండి, ఆఫీస్కి లేట్ అవుతుంది. సాయంత్రం త్వరగా వచ్చేయండి. యా, సాయంత్రం త్వరగా వచ్చేయాలి. 4 కల్లా వచ్చేయాలి. కుమ్మేయాలి. సాయంత్రం ఎక్కడ తీసేయాలి? వెయిట్, ఎక్కడికి వెళ్ళాను నేను? ఆఫీస్ ఏంటి? బాస్ ఎవడు? దీని యాక్టింగ్, దీని అమ్మ నన్ను కూడా ఇన్వాల్వ్ చేసింది. ఏంటండి ఫైల్ మర్చిపోయారా? నీ బొందే, ఎక్కడికి వెళ్ళాను నేను? ఆఫీసా బొంగ? సాయంత్రం దాకా ఎక్కడ తిరిగి చావనే? వెదవేష లేకండి. ఇప్పటికే 1 week లీవ్ పెట్టారు ఆఫీస్కి. బయలుదేరండి. ప్లీజే, బయట బాగా ఎండగా అదంతా నాకు తెలీదు. బయలుదేరండి. కావాలంటే నీకు కనబడకుండా ఆ మూలకొచ్చుంటానే. సర్లే రండి. ఊహల జలపాతాలు ఊరించే నీ అందాలు, చూపుల్లో బాణాలు లాగేనే నా ప్రాణాలు. నవ్వే పన్నీటి జల్లు విరిసేటి వాన విల్లు, గుండెల్లో తీపి ముళ్ళు గుచ్చేసి వెళ్ళినావు. మైకం కమ్మేసినట్టు, మోహం ముంచేసినట్టు, ఎంతో చిత్రంగా ఉంది నాకే నీ వల్ల నేడు. తెలుసునా ఇవాళ నేను కొత్తగా జన్మించినాను.
కురుల తెర తీయగా కనులు నిన్ను చూడగా మనసంతగాలోన తేలి Does she love me or not? Will I tell her not? చెప్పాలి నువ్వే oh my god అంత స్పీడ్గా దూకేయకు అరే తొందర పడతావు ఎందుకు ముందుందిగా ముంచెందుకు పండగ సందడి దండగా చేసినంట దుబారి కథలు పువ్వల్లే విరిసావే చిరునవ్వుల్లో తడిపావే మూవల్లే పిలిచావే నీ చూపులతో చంపావే మొన్నే ఫస్ట్ టైం కలిసి నెక్స్ట్ డే వానల్లో తడిసి మార్నింగ్ ఓ కాఫీ కలిపి నన్నే మెల్కొలిపినావే వండి అంటూ పిలిచి టైం ఎందని వంట చేసి లోలో కంగారు రేపి పిచ్చోని చేసినావే వెతికినా దొరికేది కాదు లైఫ్లో నీలాంటి తోడు బాయ్ బాయ్. ఈరోజు నాకు చాలా బాగుంది. నాకు కూడా. అవును, ఫస్ట్ టైం చూసినప్పటికి ఇప్పటికి ఏమనిపించింది? నాకు వేరే ప్రపంచమే తెలియదు శ్రీ. ఈ లోకంలో 700 కోట్ల మంది ఉన్నా నా మైండ్లో మా నాన్న స్టేటస్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు నువ్వున్నావు, ఇక్కడున్నావు. రోజు ఈ రోజులానే ఉండాలనిపిస్తుంది. మేబీ రేపటి అవసరం లేదనుకుంటా. నేను ఆల్రెడీ 4 days ఫిక్స్ అయిపోయాను. సో రేపు కూడా ఉంది. రేపు ఒక చిన్న గేమ్ ఆడదాం. ఏ గేమ్? స్పిరిట్ గేమ్. హే, ఈ దెయ్యాలట్లే నా వల్ల కాదు, నాకు అసలే భయం. నీకు భయం రేపు అయితే ఏమవుద్దో నాకు ఏంటో. ఇంకా ఇష్టం. రేపు 9కి వస్తా, రెడీగా ఉండు. అబ్బో, మంచి సెటప్తో వచ్చింది. ఏముంది బ్యాగ్లో? నా కోసం గిఫ్ట్ తెచ్చావా? అలాంటిదే. నిమ్మకాయలు వేడి చేసిందేమో. పసుపు ఏమన్నా బ్యూటీ టిప్స్ ఫాలో అవుతుందేమో. ఏయ్, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కదా. నైఫ్, నిమ్మకాయలు కోడానికా? నువ్వు ఇలాంటి ఎల్కేజీ ఆన్సర్లు ఇస్తావని అర్థమైందిలే కానీ పద. ఇంకొంచెం పక్కకు జరిపి ఇక్కడ ఆడదాం. లైట్లు ఎవడు ఆపుతాడు? చెప్పు చెప్పు, ఏం కోరుకోను? ఏం కోరుకుంటే జరిగిద్దంట. అవునా? అయితే బుజ్జిగడు కావాలని కోరుకో. ఆడవుడు? నేనే. మా అమ్మ నాన్న నన్ను అనాలని పిలుస్తారు. కోరుకో. సర్లే. బుజ్జిగాడు కావాలి, 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 బుజ్జిగాడు. ఆపేసేవండి, కోరుకో. బుజ్జిగడు కావాలని కోరుకో.
నాకు బుజ్జిగాడు వద్దు. కావాలన్నా నిన్నమన్నా కోరుకో, కావాలని కోరుకో. నాకు బుజ్జిగాడు వద్దు. వద్దకపోతే వద్దు, ఆడు. శ్రీ, ఏంటి వెళ్ళిపోతున్నావు? నాకు బుజ్జిగాడు వద్దు. ఇదేంట్రా దీనమ్మ ఎలా వెళ్ళిపోయింది? శ్రీ, 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 ఎక్కడ? ఎక్కడ? ఏదేదో జరుగుతుంది, ఎవరెవరో కనపడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
ఎవరది ఎవరది ఎవరు శ్రీ ఏంటిదంతా నేనేంటి ఇక్కడ? ఇది మళ్ళీ యాక్టింగ్ మొదలెట్టేసింది. చూడు శ్రీ, ఇంకా చాలు. నాకు భయం వేస్తుంది. నాకు భయం వేస్తే నేనేం చేస్తానో నాకు తెలీదు. నాన్న విరాట్, నేను నీ పెళ్ళాన్ని కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ అంతకన్నా కాదు. నాకు వార్నింగ్ ఇచ్చే రైట్ నీకు లేదు. నీ పని చెప్తా. ఇవాళ తినంతా చూడాలి. ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నేను నువ్వు అనుకున్నంత పులిహారగాని కాదు. ఇక్కడ మొత్తానికి ఉంది నువ్వు నేను మాత్రమే. నిన్ను రేప్ చేసి చంపేసి పూజ చేస్తే అడిగేవాడు ఎవ్వడు ఉండడు ఇక్కడ. నన్ను రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తావా? పక్కా. నువ్వు చెయ్యాలనుకున్నావు, నేను చేశా. మన ఇద్దరి మధ్య ఒక చిన్న డిఫరెన్స్. అవుట్పుట్ ఈ రేంజ్లో ఉంటుంది. నన్ను పొడిచిన తర్వాత నిన్ను వదలను. చంపేస్తా చంపేస్తా. కత్తెక్కడా కత్తెక్కడా? రేయ్, పొట్లో కత్తుంచుకొని అంతా వెతుకుతున్నావు. నీకన్నా పులిహోరగాడు ఎవడుంటాడురా? థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. చావే చంపేశానే. నిన్ను కూడా చంపేశానే. నన్ను చంపుతావా? ఇప్పుడు నువ్వు కూడా చచ్చిపోతున్నావే. నువ్వు కూడా చచ్చిపోతున్నావే. లేకపోతే నన్ను చంపుతావా? ఇప్పుడు నువ్వు చచ్చిపోతున్నావే. చావు. ఏంటే ఏడుస్తున్నావు? ఈ ప్రపంచంలో 700 కోట్ల మంది ఉండగా నా మైండ్లో నువ్వే ఉన్నావు.
ఏంటి జోకా? కాదు, నిజం. సే మెంటల్ దానా, ఏమొచ్చిందే నీకు? నువ్వు నాకు కావాలనిపిస్తుంది. నిన్ను పొడవకమని చెప్పచ్చు కదే. నాన్న విరాట్, పీక్కొస్తే ముంచేస్తారా, కడుపులో దిగితే ముంచేస్తారా? ఆబ్వియస్లీ మన దగ్గర దిగితేనే ముందు చచ్చిపోతారు. ఫస్ట్ నేను చచ్చిపోయి మళ్ళీ నువ్వు మిగిలిపోతే అక్కడ నేను ఒక్కదాన్ని అయిపోతాను కదా. నువ్వు ఇలాంటి చేయడంలో నేను ఆశ్చర్యపడంలో కొత్త ఏం లేదులే. నాకు బ్రతకాలని ఉంది. నాకు బ్రతకాలని ఉంది. నిన్ను బ్రతికించుకోవాలని ఉంది. ఎలా అయినా బ్రతికిస్తా. బ్రతకాలని ఉంది. నాకు బ్రతకాలని ఉంది. నేను బ్రతికిస్తా. నేను బ్రతికిస్తా. నాకు బ్రతకాలని ఉంది. నీతో ఎట్లా అయినా లైఫ్ లాంగ్ ఉండాలంది. ఎలా అయినా బ్రతికిస్తా. బతకాలి. నువ్వు బ్రతుకుతావు, నేను బ్రతుకుతాను. నేను బ్రతికిస్తాను. బతికిస్తా. నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు కావాలి. బ్రతికిస్తా. ఎలాగైనా బ్రతకాలి. బ్రతకాలి. ఐ లవ్ యూ. బ్రతికిస్తా. 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 నానా విరాట్, బతికే ఉన్నావు బే. ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయి. రే అక్కడికి రా రే. అమ్మ అక్కడ ఉంది. ఎక్కడ చీరలు అక్కడే ఉన్నాయి. అన్ని అక్కడే ఉంటాయిరా. డ్రీమ్ అని చెప్తున్నానా. డాడ్ డాడ్ ఇక్కడే ఉన్నారు. అంతా కరెక్ట్గానే ఉంది. చైర్స్ ఎక్కడే ఉన్నాయి. మాముంది. డాడ్ కూడా ఉన్నాడు. ఒకవేళ నిజమైతే ఏం చెప్తున్నారా? దెబ్బ తగులుతుంది. దాని నుంచి చెప్తుంది అదే డ్రీమ్ అనుకుంటా. హలో, బయట ఉన్నారా? వస్తున్నారా? ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదులే, పదా. గుడా బడా ఏదో ఒక పీస్ఫుల్ ప్లేస్, పదా. కలలు అయిపోయినాయి. ఊరి మీద పడ్డావా? ఏంట్రా ఆ పాపలాగానే ఉంది. ఆ పాపేనా? ఇదేనా అది? దిమ్మ తిరుగుతున్నట్టుంది. ఆ పాపే రే. దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, దరిద్రం దొబ్బి కర్మగాలి శని దాపరించేస్తే ఇలాంటి పీడకలను కూడా నిజమైపోతాయేమో.